ఈరోజైతే నేను వీడియో సరిగ్గా చేయలేదండి. నాకు కొంచెం వర్క్ ఉన్న మూలనే చాలా పని అండి వేళ నాకు. మా ఆయనగారికి స్నానం చేయించాం, బట్టలు ఉతుకుతూ అన్నీ, అలాగే మిషన్ వర్క్ అది ఉంది. ఇవాళ బట్టలు ఉతికానండి. అసలు ఎండ చూసారు వేళ, ఎండ ఎలా మండిపోతుందో. అసలు ఎండకే ఇవాళ చాలా వేడి వచ్చేసిందండి. అసలు ఊపిరి ఆడలేదు ఇవాళ. అసలు వీడియోలు తీయడానికి కూడా నాకు మిషన్ కాసేపు కూర్చొని లేచిపోయానండి నేను. ఇంకా ఇవి చూస్తారా, బట్టలు చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ మడత పెట్టాలండి. పొద్దుటన్నీ ఉతికేసాను. ఈ మడత పెట్టేటప్పటికండి నాకు చాలా నీరసం వచ్చేద్దండి బాబోయ్. ఇవన్నీ మడత పెట్టాలి, ఇవన్నీ మడత పెట్టేటికి నా పని అయిపోద్ది. ఆయన గారికి వేళ శుభ్రంగా బట్టలు ఉతికేసి స్నానం చేయించేసి అన్ని పని అంతా అయ్యేటడికి లేట్ అయిపోయిందండి. ఇవాళ వీడియోలు తీయడం కూడా కుదరలేండి నాకు. ఆ దేవుడి దేవాలు వేళంతా చల్లగా సాగింది. ఆ దేవుడు అందరూ కూడా, నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగుండాలి. ఆ దేవుడి దయ వల్ల అందరూ అనుకున్న వల్ల జరిగి అన్ని నల్లగా ఉండాలి. ఏం చేస్తున్నారండి మీరు? వేళ నేనైతే సేమ్ కూర వండాను, కోడిగుడ్ల కూర, పప్పులు రెండు. ఇదిగోండి మా ఇంట్లో ఇలాగ ఉంది, చిందరవందరగా ఉంది. ఇంకా చక్క పెట్టలేదు నేను ఇల్లు. బట్టలే ఉతికానండి. ఇదిగోండి వర్క్ చేసిన జాకెట్లు వేసి పెట్టాను. పిల్లలు వస్తుంటే అసలు పని అవుతలేదండి నాకు. ఇంకా కటింగ్ చేసి కుట్టుకోవాలి నేను. ఈ పిల్లలు మా మనవలు వస్తుంటే అసలు పని అవుతలేదండి. అల్లరి చేసి పెడేస్తున్నారు. నేను బట్టలు ఉతికాను. ఈ బట్టల పని అయ్యేటట్టుగా నా తల ప్రాణం తోక్కు వస్తుందండి బాబు. మడత పెట్టాలి కదా, మడత పెట్టుకుని అన్నిటికి టీ తాగానండి. ఇప్పుడే వీడియో చేద్దాం అనుకున్నాను, చిన్న వీడియోలు 2 చేశానండి. ఆ తర్వాత ఏం చేయాలో చూస్తున్నాను. ఇప్పుడే ఇవ్వండి. ఇప్పుడు ఎంత అయిందండి టైము? గాను అది టైము 5 అయిపోయిందండి. అసలు వీడియోలు తీసే టైం కూడా లేదండి నాకు వేళ. మీతో కాసేపు మాట్లాడాలనిపించి వీడియో చేశాను. అసలు ఏం చేద్దామలేదండి. ఇంకా పనేనండి నాకు వేళ. ఎంత పని అంటే అసలు ఖాళీ లేదండి అసలు నాకు. మీరైతే ఏం చేస్తారండి ఈరోజు? నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.